గైస్ ఈ వీడియోలో మనము ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. దట్ ఈస్ అబౌట్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో డేటా అనలిటిక్స్ కోర్స్ జాయిన్ అయితే మినిమం 12 ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు. నేను చెప్పాను అంటే మీరు ఎప్పుడైనా ఏ ఇన్స్టిట్యూట్ అయినా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ గ్యారంటీ అని అడగొద్దు. ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, ఎన్ని ప్రాజెక్టులు చేపిస్తారు, ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో 12 ఇంటర్వ్యూస్ పక్కా పెట్టిస్తారు. మీరు ఎంత క్రాక్ చేసుకుంటారు మీ దాన్ని బట్టి ఉంటుంది. ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అసలు డేటా అనలిటిక్స్ కోర్స్ ఏంటి, ఏమేమి కవర్ చేస్తారు, ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే అంటే డేటా అనలిటిక్స్ అసలు నేర్చుకునే ముందు ప్రీరెక్వసైట్స్, ఎలాంటి ప్రీరెక్వసైట్స్ మనకు కావాలి అంటే ఫస్ట్ థింగ్ నీడ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది కావాలి, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే కొంతమంది కనీసం కంప్యూటర్ ఆపరేటర్ ఏంటో కూడా తెలియని వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. అదైతే మోస్ట్లీ అందరికీ తెలుసుండొచ్చు. ఇంకోటి ఏంటంటే బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ నాలెడ్జ్ అండ్ అనలిటిక్స్ మైండ్ సెట్ కూడా అవసరమే. బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. ఒకవేళ బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ లేకపోతే పర్వాలేదు, నేర్చుకోవచ్చు. సో దీంతో పాటు ఏంటి అంటే ఇక్కడ మనం బేసిక్ గా డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకోవడానికి కోడింగ్ అనేది ప్రీరిక్విజిట్ కాదు, కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, కానీ మినిమల్ కోడింగ్ అనేది ఉంటుంది దీంట్లో. సో అది ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి కూడా మనం డెఫినెట్లీ డిస్కస్ చేసుకుందాము. అండ్ ఆల్సో ఇక్కడ ఎడిషనల్ అడ్వాంటేజెస్ డేటా అనలిటిక్స్ నేర్చుకున్న తర్వాత మనం ఫర్దర్ గా మూవ్ ఆన్ అవ్వచ్చా, ఫర్దర్ గా మనం డేటా సైన్స్ కోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉందా. డేటా అనలిటిక్స్ విషయం చూసుకుంటే ఈ డేటా అనలిటిక్స్ ఎలా ఉంటుంది, ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా, కెరీర్ గ్యాప్ వాళ్ళు నేర్చుకోవచ్చా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే డెఫినెట్లీ డేటా అనలిటిక్స్ అనేది మోస్ట్ ఎమర్జింగ్ కెరియర్ రైట్ నౌ. చాలా హ్యూజ్ ఆపర్చునిటీస్ కానీ, దాని మంచి ఫ్యూచర్ కానీ, అండ్ ఎక్కువ ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఎక్కువ జాబ్స్ కానీ డెఫినెట్లీ ఇప్పుడు ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా పెరిగేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో మనం తీసుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా డేటా అనలిటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో డెఫినెట్లీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ మనం చూద్దాము. అండ్ అట్ ది సేమ్ టైం 12 ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తారా జెన్యున్ గా, దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ అట్ ది సేమ్ టైం ఎన్ని ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారో కూడా ఖచ్చితంగా ఇన్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ అసైన్మెంట్ కోర్స్ వరకు రెఫరెన్స్ మెటీరియల్స్, ఈ డేటా సెట్స్ ఏదైతే ఉన్నాయో డేటా అనలిటిక్స్ సంబంధించి కంప్లీట్ గా ఈ ఎప్పటికీ యాక్సెసిబుల్. అంటే జాబ్ వచ్చే వరకు, జాబ్ వచ్చిన తర్వాత కూడా, జాబ్ చేసేటప్పుడు కూడా మనము ఈ రెఫరెన్సెస్ కానీ, ఈ వీడియోస్ కానీ, సెల్ఫ్ లెర్నింగ్ పేజెస్ కానీ, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాక్సెసిబుల్ ఉంటుంది. ఇదైతే ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ తర్వాత వచ్చేసి 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి జనరల్ గా ఒక స్టూడెంట్ నా దగ్గరకు వచ్చేసేసి అన్న నేను సో ఇన్స్టిట్యూట్ లో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత అంటే ఎలా ఉందంటే 6 రోజుల్లో పైథాన్ కంప్లీట్ చేస్తారన్న, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. సో ఎలా కాకుండా కంప్లీట్ షెడ్యూల్, ఏ సబ్జెక్ట్కి ఏ టాపిక్కి ఎన్ని అవర్స్ కేటాయిస్తారని క్లిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్. లైక్ డేటా అనలిటిక్స్ యూజింగ్ పైథాన్, దాని వచ్చేసి 16 అవర్స్, డేటా అనలిటిక్స్ యూజింగ్ SQL 12 అవర్స్, ఆ తర్వాత ఎక్స్ప్లోరేటరీ డేటా అనలిటిక్స్ 16 అవర్స్, పవర్ BI 30 అవర్స్, ట్యాబ్లు 30 అవర్స్, అండ్ అడ్వాన్స్ ఎక్సెల్ 24 అవర్స్. 24 అవర్స్ అంటే 1 డే కాదు, 24 సింగిల్ అవర్స్ అర్థం చేసుకోండి. అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ సెల్ఫ్ బేస్డ్ 16 అవర్స్, తర్వాత వచ్చేసి గూగుల్ లాకర్ స్టూడియో 4 అవర్స్, తర్వాత ChatGPT విత్ ఎక్సెల్ 20 అవర్స్, ఇంకా రకరకాల లెర్నింగ్ వీడియోస్ వచ్చేసి దాదాపు 100 అవర్స్. సో ఇవన్నీ, దాని తర్వాత కోర్స్ మాడ్యూల్స్, ఇవన్నీ ఎక్సెల్ కానివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే ఈ అందరు కంటెంట్ అందరూ ప్రొవైడ్ చేస్తారు, ఈ కంటెంట్ ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేస్తారు. వై స్పెషల్ అంటే ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే 360 డిజిట్ EMG అండి. దీనికి సంబంధించి 12 ఇంటర్వ్యూస్ కంపల్సరీ పెడతారండి. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. 12 ఇంటర్వ్యూస్ 100% పెడతారు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా లైవ్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ పక్కా 4 ప్రాజెక్టులు అయితే 100% ఇస్తారు. అవి వచ్చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే విచ్ యూ కెన్ యూజ్ దిస్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ రెజ్యూమ్ యాజ్ వెల్. మీ రెజ్యూమ్లో కూడా ఇది ఎందుకంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి, రియల్ వరల్డ్ అంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఈ ప్రాజెక్టులు డిఫరెంట్ కంపెనీస్లో రన్నింగ్లో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు మీకు ఇవ్వడం జరుగుతుంది, దాని మీద మీరు వర్క్ చేస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం సర్టిఫికేట్స్ కూడా ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే డిఫరెంట్ సర్టిఫికేట్స్ లైక్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద USA, అండ్ ఆల్సో నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్ సర్టిఫికేట్, అండ్ ఆల్సో డొమైన్ అనలిటిక్స్ సర్టిఫికేట్, అండ్ ప్రాజెక్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీ. ఇట్ ఈస్ US బేస్డ్ కంపెనీ నుంచి కూడా దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సరే సర్టిఫికేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మనకి కావాల్సింది మెయిన్గా ప్లేస్మెంట్. 100% ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారా, పక్కా జాబ్ చూపిస్తారా అంటే 100% మీకు మినిమం 12 ఇంటర్వ్యూస్ అనేవి మీకు చూపించడం జరుగుతుంది. నేను చెప్తా ఉంటాను, మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు
మీరు ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు అడగాల్సింది, ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు మాకు కండక్ట్ చేస్తారు జెన్యూన్ గా, ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్ని ప్రాజెక్టులు ప్రొవైడ్ చేస్తారు, అవి రియల్ ప్రాజెక్ట్ లా వాటిని మనము మన రిజ్యూమ్ లో పెట్టుకోవచ్చా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అడగాలని చెప్పి నేను చాలా వీడియోస్ లో చెప్తా ఉంటా. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఆ ప్రాసెస్ అనేది ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రాజెక్ట్స్ ఒకటే ప్రాజెక్ట్ అందరికీ ప్రొవైడ్ చేయడం, విపరీతంగా బ్యాచెస్ 50 మంది 100 150 మంది కూడా ఒకటే బ్యాచ్ లో రన్ చేసే పరిస్థితి ఉంది. లిమిటెడ్ బ్యాచ్ సైజ్తో 100% మీకు జాబ్ ఏదైతే ఉందో ఇంటర్వ్యూస్ పెట్టిస్తూ, ఇంటర్వ్యూస్ అరేంజ్ చేస్తూ, ఖచ్చితంగా 4 రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తూ, అండ్ వర్కింగ్ కంపెనీ నుంచి మీకు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం. ఎందుకంటే ఇదే కంటెంట్ని 3 లక్షల నుంచి 4 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇదే కంటెంట్, ఇదే ప్రాసెస్, అదే చేస్తూ. సో ఒకసారి ఆలోచించండి అండ్ చూస్ రైట్ వన్. సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఎంత ఇంపార్టెంటో, సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CBSE Guidance Private Limited, one stop solution for all job oriented courses.